బ్రష్తో దంతాలు క్లీన్ చేసుకున్న తర్వాత బ్రష్ వాష్రూమ్ ఆర్ సింక్లో పెడుతున్నారంటే అనారోగ్యానికి గురికాక తప్పదని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ స్టూడెంట్స్ అంటున్నారు. 100% శాంపిల్స్తో 45 రోజులుగా దీనిపై అధ్యయనం చేయడం జరిగిందని వారు వివరించారు. దంతాలు క్లీన్ చేసుకున్న తర్వాత సూర్యకిరణాలు పడే చోట బ్రష్ పెట్టుకోవాలని సూచించారు. ఇంట్లో అందరూ ఒకే చోట బ్రష్ పెట్టకూడదని, ప్రతి 2 నెలలకు ఒకసారి కొత్త బ్రష్ వాడుకోవాలంటున్న మైక్రోబయాలజీ స్టూడెంట్స్ అండ్ హెచ్ఓడి మదన్ మోహన్తో మా ప్రతినిధి యాదగిరి కౌర్ ఫేస్ టు ఫేస్. దంతాలు క్లీన్ చేసుకున్న తర్వాత బ్రష్ బాత్రూంలో కావచ్చు లేదా సింక్ పైన పెడితే ప్రమాదాలు ఎదురైతాయి అని చెప్పేసి డిగ్రీ కాలేజీ విద్యార్థులు వారి అధ్యయనంలో కనుక్కొనడం జరిగింది. సో ఒక్కసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు బ్రష్ వాడటం, ఆ వాడిన బ్రష్ను బాత్రూంలో కానీ సింక్ పైన పెట్టే ప్రమాదాలు ఎదురైతాయి, ప్రజలు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుందని చెప్పేసి మీరు అధ్యయనంలో కనుగొనడం జరిగింది. అసలు ఎన్ని రోజులు సమయం పట్టింది, మీరు ఎలా కనుగొన్నారు? మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ నుంచి బయోటెక్ అండ్ మైక్రోబయాలజీ స్టూడెంట్స్ సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్స్ టూత్ బ్రష్ మైక్రోబయాలజీ ఎస్టడీ అండ్ టూత్ బ్రష్ హైజీన్ అనే ఒక ప్రాజెక్ట్ జిజ్ఞాస ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఇది ముఖ్యంగా ప్రజలను అవగాహన తెలపడానికి టూత్ బ్రష్ వల్ల ఇన్ఫెక్షన్స్ మరియు టూత్ క్యావిటీస్ వస్తాయని అందరికీ అవేర్నెస్ తేవడానికి తీసుకున్నాం. దీనిలో భాగంగా మేము 45 days ఈ శాంపుల్ కలెక్షన్ అనేది జరిగింది. మొత్తం 100 మందికి ర్యాండమ్గా ఆల్ ఏజ్ గ్రూప్స్ శాంపుల్స్ కలెక్ట్ చేసాం. ఈ శాంపుల్ కలెక్షన్ స్టెరైల్ స్వాబ్ అండ్ స్టెరైల్ ట్యూబ్ సహాయంతో చేసిన తర్వాత ఇమీడియట్గా ల్యాబ్కి తెచ్చి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసాం. ఈ స్టోర్ చేసిన తర్వాత ఐసోలేటెడ్ అంటే 3 types ఆఫ్ బ్యాక్టీరియా ముఖ్యంగా కనుగొన్నాం. అందులో ముఖ్యంగా ఒకటి స్ట్రెప్టోకోకస్ మ్యూటెన్స్, స్టెఫైలోకోకస్ ఆరియస్ అండ్ ఎషెరిషియా కోలై. ఈ 3 types ఆఫ్ బ్యాక్టీరియా అనేది అందులో ఎఫెక్ట్ అవుతుందని అర్థమైంది. సో ప్రజలకి ఇంకా ఏ విధంగా అంటే సర్వే లాస్ట్కి ఫైనల్గా ఒక సర్వే 10 questions మేము సర్వే చేయడం జరిగింది. ప్రజలకి తెలుసు ఈ టూత్ బ్రష్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కానీ మెయిన్గా మేము వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే టూత్ బ్రష్ ప్రతి 3 months ఒకసారి చేంజ్ చేయాలి. ప్లస్ టూత్ బ్రష్ అనేది యూవీ లైట్ కింద ఉంచడం వల్ల బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. ప్లస్ ఈ టూత్ బ్రష్ అనేది సపరేట్గా ఒక క్యాబినెట్ ఆర్ కంటైనర్లో స్టోర్ చేయడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్ట్ కాదు. మనం జనరల్గా ఏంటంటే ఫ్యామిలీలో అందరు ఒకటే సాకెట్లో టూత్ బ్రషెస్ పెడతారు. సో ఈ టూత్ బ్రష్ వల్ల ఒక బ్రష్ నుంచి ఇంకో బ్రష్కి ఉన్న క్యావిటీస్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం తెలియకుండా టూత్ బ్రష్ని తోముకోవడం వల్ల వేరే వాళ్ళకున్న వ్యాధులు కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా 3 precautions తీసుకోవడం ఏంటంటే 3 monthsకి ఒకసారి టూత్ బ్రష్ మార్చాలి. టూత్ బ్రష్ అనేది నార్మల్ వాటర్తో క్లీన్ చేయకూడదు. హాట్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల టూత్ బ్రష్ పైన ఉన్న బ్యాక్టీరియా మనం రోజు ఉదయం దంతాలు క్లీన్ చేసుకున్న తర్వాత బ్రష్ ను వాష్రూమ్ లో కానీ సింక్ పైన పెట్టే ప్రమాదాలు ఎదురైతే మీరు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్ విత్ క్లోజ్డ్ క్యాప్స్. అంటే ఒక బ్రష్ ని మనం ఒక క్యాప్ లోపల ఇన్సర్ట్ చేసి వెల్ వెంటిలేటెడ్ ఏరియా అంటే సింక్ దగ్గర కాకుండా, వాష్రూమ్స్ దగ్గర కాకుండా ఒక మంచి క్లీన్ ప్లేస్ లో సపరేట్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ సాకెట్ ఉండేలా చూసుకోవాలి. మీరు చెప్పండి సార్, అసలు ప్రజలు రోగాన బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? యాక్చువల్గా చాలా మంది టూత్ బ్రష్లను నెగ్లెక్ట్ చేస్తుంటారు. టూత్ బ్రష్ల వల్ల కూడా చాలా దంత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలుసుకొని దాని మీద మేము పరిశోధన చేసాము. ఇందులో ఏం తెలియదంటే ఎవరైతే టూత్ బ్రష్లను వాష్రూమ్లలో పెడతారో వాళ్ళకు జనరల్గా ఎక్కువ బ్యాక్టీరియా వాష్రూమ్లో ఉన్న బ్యాక్టీరియా టూత్ బ్రష్ పైకి వచ్చి టూత్ బ్రష్ నుంచి బ్రష్ చేసుకున్నప్పుడు వాళ్ళ నోట్లోకి వెళ్ళి నోట్లో దంతాలకు క్యావిటీస్ కావడము, గొంతు సమస్యలు, జీర్ణకోశ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. చాలా మంది అది ఏం గమనించారు. వాళ్ళు ఎక్కడ బ్రష్ చేసుకుని అక్కడ పెట్టేస్తారు. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసుకొని మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని తెలపడానికి ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసినాము. మాకు ఇందులో ఏం తెలిసిందంటే ఎవరైతే బ్రష్లను వాష్రూమ్లో పెడతారో, సింక్లలో పెడతారో, అన్హైజీనిక్ ప్లేస్లో పెడతారో వాటిలో బ్రష్లో ఎక్కువ బ్యాక్టీరియా వచ్చినాయి. ఎవరైతే సూర్యరశ్మి తగిలే ప్లేస్లో పెడతారో అందులో బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి బ్రష్లను చేంజ్ చేయాలి. బ్రష్లను జనరల్గా అందరూ వాష్ చేస్తుంటారు. కాకపోతే ఆ వాష్ చేయడం కూడా ఏం చేయాలంటే వేడి నీళ్ళతో చేయాలి, మౌత్ వాష్తో చేయాలి, యూవీ చాంబర్లో పెట్టి చేయాలి. ఇలా చేయడం వల్ల టూత్ బ్రష్లో ఉన్న బ్యాక్టీరియా ఉండవు. దానివల్ల యూజ్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇందులో భాగంగా మా పిల్లలు ఏం చేశారంటే వాళ్ళు ఒక యూవీ చాంబర్ డిజైన్ చేశారు. ఆ చాంబర్లో మనము బ్రష్ పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచి తీసింది అనుకోండి, అందులో ఉన్న బ్యాక్టీరియా పోతాయి. సో ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి సేఫ్ ఉంటుంది. సో ఆ బాక్స్ కూడా మా వాళ్ళు తయారు చేశారు, అది కూడా మీకు చూపిస్తుంది. ఇది పరిస్థితి. మనం దంతాలు క్లీన్ చేసుకున్న తర్వాత బ్రష్ ను వాష్రూమ్ లో కానీ సింక్ పైన పెట్టకూడదు, బయట వేరే చోట పెట్టుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, ANN న్యూస్, సిద్దిపేట.